ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలుంటాయి. ఎన్నో సందేహాలు. ఎందుకంటే కలలో నాగుపాము వస్తే ఏమవుతుంది? అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు? నా అసలు నాగదోషం అంటే ఏంటి? చాలా రకాల సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు. చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ ఇంకొకటి ఏంటి అంటే కూడా నిజంగా చాలా మందికి నాగదోషం ఉంది అంటారు. ఈ నాగదోషము ఉంది అని ఎలా గుర్తించాలి అసలు? చాలా మంచి ప్రశ్న అండి. హ్మ్. నాగదోషం ఉంది అనంటే ఇవన్నీ ఎట్లా గ్రహించాలంటే కుటుంబంలో మీకు పరిస్థితులు, ఓకే. ఏదన్నా ఆకస్మిక ధన నష్టం, హ్మ్. అప్పులు చేయాల్సి రావటం, హ్మ్. సంతానం లేకపోవటం, ఓకే. ఏదన్నా అనారోగ్య సమస్యలుండటం, హ్మ్. చర్మవ్యాధి సమస్యలుండటం, హ్మ్. కంటి చూపు మందగించటం, ఓకే. ఇట్టా రకరకాలుగా ఏవైతే దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం, ఆహా! కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం, రైతనుకోండి, వ్యవసాయంలో తనకి కలిసి రాకపోవటం, పంట ఓహో! సరిగ్గా పండకపోవటం, ఓకే. ఇట్లా రకరకాల సమస్యలు ఏవైతే కుటుంబ పరంగా ఉన్నాయో, ఏ సమస్య అయినా సరే మీకు సర్ప సంబంధిత సమస్యే, దోషమే. హుహు. దానికి తోడు హ్మ్. జాతక సమస్యలు గూడా మీకు తోడవుతాయి. జాతక పరంగా మీరు ఎవరైనా మంచి జ్యోతిష పండితుడి చేత హ్మ్. మీరు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ గనక కరెక్ట్ అయితేనే హ్మ్. పేరు పట్టే జాతకం అంటే మటుకు నేను దాన్ని ఆ! నమ్మనమ్మా. అది రాదు గూడా. హ్మ్. పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్‌గా చెప్పగలిగితే గనక, జ్యోతిష్య పండితుడి దగ్గర మీరు జాతక చక్రం వేయించుకొని అంచులు కట్టించుకుంటే గనక, హ్మ్. సర్పదోషం ఉందా లేదా అని జాతక చక్రంలో తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఖచ్చితంగా. అలా. జాతక పరంగా అలా అంటే మన తెలుసుకోవచ్చు. పరిస్థితుల అనుభవం బట్టి మనం ఆ! చూపించుకుంటే మంచిది మంచిది. అంటున్నారు. హ్మ్. మంచిది. అట్టా తెలుస్తుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ అది లేని వాళ్ళు ఎలా గుర్తించాలంటే, ఈ పరిస్థితులు. పరిస్థితులు ఇంట్లో పరిగణలోకి కుటుంబం తీసుకోవాలి. పరిస్థితులు ఎట్టా ఉన్నాయో చూసుకుంటే, ఏ సమస్యతో అయినా అకారణంగా మనం బాధపడుతున్నాం హ్మ్. హ్మ్. కదా! నిజంగా. అకారణంగా బాధపడుతున్నాం. సంతానం లేదు. పిల్లలు హ్మ్. పుట్టిపోతున్నారు. లేతే గర్భస్రావాలవుతున్నాయి. అంటే అక్ చాలా మంది నిజంగా ఎందుకు అంటే చాలా మంది పిల్లలు పుట్టని వాళ్ళు సర్పదోషం ఉంటే ఎందుకవుతది? కుజదోషం ఉంటే కదా పిల్లలు పుట్టరని అంటారు. సర్పదోషము ఈ నాగదోషాలకు కాదు కదా అంటారు. అందుకే ఈ డౌట్ తోటి నేను అడిగాను. నిజంగా కుజదోషం దాని గురించి కాదు గదమ్మా! ఆ! కుజదోషం ఏంటి? కేవలం అది వివాహాలు లేట్ అవ్వటానికి. చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. లేదు లేదు. ఎందుకంటే సర్పదోషం ఉంటే పిల్లలవ్వకుండా ఎందుకుంటారు? అది లేదండి. నమ్మశక్యంగా లేదు అని కొంతమందున్నారు. కానీ కొంతమంది నమ్మేవాళ్ళున్నారు వాస్తవంగా. ఎందుకంటే ఇది. నాగాలకి మనకి చాలా అనుసంధానం ఉందమ్మా. హ్మ్. ఈ వెన్ను ఉంది చూసారా మనకి? వెన్ను నాగం. హ్మ్. అసలు మీరు ఇంకొక విషయం, తల్లి గర్భంలోకి మనం ప్రవేశించడమే చిన్న పడిగేసుకొని చిన్న తోక పురుగులాగానే అవును. మనం ప్రవేశిస్తాం. అవును. అసలు మన నిజరూపం అది. హ్మ్. ఒక గంటలు, 2 గంటలు, 3 గంటలు నిజం. గడిచిన తర్వాత ఆ తోకలు గీకలన్నీ ఊడిపోయి మనకి ఈ శరీర అవయవాలన్నీ క్రమేపీ ఏర్పడటం అనేది జరుగుతుంది. కాబట్టి నాగాలకి మనకి అంత అనుసంధానం ఉంది. మనకి ఇవన్నీ హుహు. మనకి ఉదాహరణ. కాబట్టి పిల్లలకి చెవులో చీము కారుతోంది. అవును. ఎక్కువగా ముక్కెంబటే గూడా పరిచయం కారుతోంది. లేతే చిన్నతనంలోనే కంటి చూపు మందగించింది అన్నప్పుడు గూడా మనం ప్రతిదానికి నాగారాధనే మనం చేస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనే పెద్దవాళ్ళు గాని, ఋషులు గాని అందరూ మనకు చెప్పిందదే హ్మ్. కదా! అప్పుడు కాబట్టి కుజదోషానికి పిల్లలకి సంబంధం లేదు. హ్మ్. కుజదోషం ఏంటంటే వివాహాలు లేట్ అవ్వటానికి వివాహం లేట్ అయ్యి కూడా లేట్ అవుతాయి. వివాహాలు ఒకవేళ లేట్ అయ్యి కుదిరి చేసుకున్నా కూడా దాంపత్య సఖ్యత ఉండదని, హ్మ్. తద్వారా మళ్ళీ పిల్లలు కూడా లేట్ అవుతారని అది. ఉన్నది తప్ప హ్మ్. పిల్లలకి సంబంధం లేదు. హ్మ్. సర్పదోషాల వల్లే పిల్లలకి పుట్టటం అనేది లేట్ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సర్పదోషాన్ని కూడా మరి నివారణ తీసుకోవాలంటే ఎట్లా అసలు సర్పదోషం నివారణ నుంచి? చేయాలి. సర్పదోష నివారణ హ్మ్. గురించి. అంటే సమస్య ఏమిటి అన్న దాన్ని బట్టి కూడా నివారణ మార్గాలుంటాయి. మార్గాలు. ఆర్థిక సమస్యలా, కోర్టు సమస్యలా, సంతానలేమా, హ్మ్. ఏమిటని మనం వ్యవసాయం బాగోలేదా? లేకపోతే ఆకస్మికంగా మనం ఏమన్నా డబ్బులవి ధనం అది కోల్పోయామా? లేకపోతే ఎవరికన్నా మనం ఒక రూ. 1,00,00,000 గాని ఏదైనా తెలుసో తెలియకో రుణం అవును. ఇచ్చుంటాం. అవును. అప్పిచ్చుంటాం. అవును. అవి రావు. అవును.
కదా! అవును. ఇట్టా రకరకాల సమస్యలున్నాయండి. మీ హ్మ్. సమస్యల్ని బట్టి నివారణ మార్గాన్ని గూడా నివారణ మార్గం మీరు అనేది ఉంటుంది. పెద్దల్ని అడిగితే మీరిది చేసుకుంటే హ్మ్. నివారణ అవుతుందని చెప్తారు. హ్మ్. ముఖ్యంగా సంతానం విషయంలో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, మనకి సంవత్సరంలో నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీ పంచమి, గరుడ పంచమి ఇవన్నీ వస్తుంటాయి గదమ్మా! వాటప్పుడు మనం యథావిధిగా మనం ఆరాధన చేసుకోవటం. ఇంకా మీకు సర్పదోషం ఉందని గనక జాతక చక్రంలో గాని ఎవరైనా మీకు జ్యోతిష పండితులు తెలియజేస్తే నాగప్రతిష్ఠ కార్యక్రమం యథావిధిగా మీరు ఆచరించుకోవటం వల్ల హ్మ్. ఎంతోమంది సంతానవంతులు అయిన వాళ్ళున్నారు. అవును. దానికి ఉదాహరణ ఏంటంటే మన పీఠంలో ప్రతిష్టలు చేయటం వల్ల హ్మ్. అనేక మందండి. ఎక్కువగా కమల పిల్లలే. అంటే జంటనాగుల విగ్రహం మనం ప్రతిష్ఠ చేయిస్తాము. ఓకే. కమల పిల్లల్ని ఎత్తుకొనొస్తే నా చేతులతో అనేక మంది అన్నప్రాసన హ్మ్. కార్యక్రమాలు, పుట్టింటి కార్యక్రమాలు అనేకం చేయించి నేనున్నాను కాబట్టి, ఇది నాకు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను జరిగిందే మీతో చెప్తున్నాననమాట. అంత మహిమ శక్తి ఉందా అని మళ్ళీ వాళ్ళు మన పీఠానికొచ్చి అన్నప్రాసన చేయించుకోవడానికో, పుట్టెంటుకలు చేయించుకోవడానికో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెబుతుంటే, ఆహా! ఇంత శక్తి ఉందా? ఇంత బలం ఉందా? అని అవును. నాకు నిజంగా చాలా మంది గూడా నమ్ముతూ ఉంటారు. నాగదేవతకు పూజ చేస్తే కౌల పిల్లలు పుడతారని. అవునండి. అవునండి. నిజంగానే. అవును. అమ్మకి ఇది నేను అలాగేనమ్మా. ఆ! మీరు చెప్తే నా అమ్మకి నేను 46 ఏళ్ళకి పుట్టాను. ఆ! ఆ! అమ్మకి నలుగురు, ఇద్దరు బిడ్డలు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టటం, పోవటం పురిట్లోనే. ఓకే. పాపం నిండు నీళ్ళు మోయటం, పుట్టటం, ఆ! పోవటం. తర్వాత అమ్మకి దాదాపు ఒక 19 సంవత్సరాలు కాన్పు లేదు. ఆ! ఆ 19 సంవత్సరాల తర్వాత అమ్మకి 46 ఏళ్ళకి నేను పుట్టాను. అందుకే నా పేరు నాగమణి. ఓకే. అయితే అమ్మ నమ్మలేదు. నేను హ్మ్. కడుపున పడ్డానంటే మా అమ్మే నమ్మలేదు. 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 ఇప్ తీరా డాక్టర్ అమ్మ ఆ రోజుల్లో బందర్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆ డాక్టర్ అమ్మారి చేత టెస్ట్ చేయించుకుంటే, "నువ్వు కడుపుతోటున్నావమ్మా" అని చెప్తే, డాక్టర్ అమ్మ గారిని అమ్మ ఓటరించిందట. ఆ! "ఊరుకోండి ఈ వయసులో నాకు పిల్లలేంటి, భలే వాళ్ళే మీరిట్టా చెప్తున్నారని." సరే మందులు తీసుకొని వచ్చేసింది. కొద్దిగా వాంతులు అవి లక్షణాలు నిజంగా ఉండేసరికి ఈ టాపిక్ పైన చాలా వరకు కూడా చాలా మందికి అనుమానాలుంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు చూస్తున్నారు. నేను స్వయం అండి. ఆ! స్వయంగా నేను అనుభవించి, అమ్మ అనుభవించింది మీకు నేను చెప్తున్నాను. అంతే మీరు ఎందుకంటే స్వయంగా ఆ! అనుభవించారు కాబట్టి చెప్తున్నారు. కానీ అవును. ఇప్పుడు కలికాలం వచ్చింది. అందుకే వయసు మీద పడ్డ కొద్దీ కూడా ఇప్పుడు సంతానం కలుగుతుంది. కొంతమందికి ఇదే కలికాలం అంటారు అని చెప్పేసి చాలామంది అయ్యయ్యయ్యో! అంటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత కూడా అవును. సంతానాన్ని పొందుతూ ఉన్నారు. అవును. అది కలికాలము అంటున్నారు. అదేంటండి పూర్వంలో చాలా మందున్నారలా. ఆ! ఎందుకంటే యాక్చువల్‌గా అమ్మ మీరు పెద్దవాళ్ళు. అడగక తప్పట్లేదు అడుగుతున్నాను. ఇప్పుడు సమయం, సందర్భం వచ్చింది. మీరు స్వయంగా అనుభవించారు కాబట్టి మేము అడుగుతున్నాము. అంటే ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు దాటింది, 45 సంవత్సరాలు దాటింది అంటే ఋతుక్రమం కూడా ఆగిపోతది అంటారు. అలాంటప్పుడు సంతానం ఎలా సాధ్యమవుతుంది? అంటే 50 ఏళ్ళ దాకా అయ్యేవాళ్ళున్నారు గదండీ! ఆ! ఇప్పుడు ఋతుక్రమం అనేది 46 ఏళ్ళకి, 50 ఏళ్ళకి ఆగిపోవాలని లేదు గదా! ఆ! ఆగిపోక ముందు వచ్చేదే గర్భము. ఆ! ఆగిపోతే ఎలా గర్భం వస్తుంది? రాదు అంటే గదా! మామూలుగా ఎన్ని సంవత్సరాల వరకు రావచ్చు మహిళలకి అది ఋతుక్రమం అనేది? శరీరం తన హార్మోన్స్‌ని బట్టి ఆ హ్మ్. స్త్రీ యొక్క బాడీని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. ఆధారపడి హార్మోన్స్ ఉంటుంది. మంచివై ఉంటే గనక హ్మ్. 52, 55 ఏళ్ల దాకా కూడా హ్మ్. నెలసర్లు అయినవాడు చాలా మందున్నారు. హ్మ్. తన శరీరం బట్టి ఉంటుంది. కానీ ఒక కానీ ఎంత సంతానాన్ని ఎంత పొందాలి ఎక్కువగా అంటే కొనసాగితే హ్మ్. అంత పరిపూర్ణమైన స్త్రీ అని గూడా మనం చెప్పుకోవచ్చు. 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 అందులో ఒకటి ఇంకొకటి ఎంత వయసొచ్చినప్పటికి కూడా ఈ ఋతుక్రమంతో సంబంధం లేకుండా కూడా 70 ఏళ్ల వయసులో కూడా సంతానం కలిగిన వాళ్ళున్నారు. అయ్యయ్యో! 1, 2 కేసులు చూసాము. అలాంటప్పుడు దేవుడి అనుగ్రహమేమో అనిపిస్తది. ఇది అంటే నేను నిజమే అంటారా? ఫస్ట్ సారి మీ నోటెంబటే వింటున్నా నేను. లేదు చూసాము. అంటే 2 ఇప్పుడేమన్నా కేసులు. డాక్టర్లు వాళ్ళ చర్యల వల్ల ఇట్లా ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందేమో కానిమ్మా, ఆ! మరి వీళ్ళకి ఇప్పుడు మన నెలసర్లు కూడగొట్టుకున్న ఆ యొక్క మైలతోనే బేబీకి సంరక్షణ గదా! లోపల ఉమ్మనీరు గాని, ఏదన్నా గూడా తయారవ్వటం గాని, ఇదంతా గూడు కట్టుకుంటేనే కదా లోపల ఆపుకుంటేనే గదా! అవును. మరి వైద్యపరంగా వాళ్ళెలా చేస్తున్నారో మరి, అది కూడా చెప్పుకోదగ్గ విషయమే. కాతే అంత ఓపిక, ఆ అంతేగా. వెన్నెముకల ఆ బలము అవన్నీ ఉండాలి గదా! న ఋతుక్రమం ఆగకముందు, నెలసర్లు ఆగకముందు ఏ స్త్రీ అయినా గర్భం ధరించే అవకాశం హ్మ్. తప్పకుండా ఉన్నది. అది ఉన్నది. దైవానుగ్రహం. హ్మ్. పిల్లలు ఎందుకంటే పుట్టటము ఇప్పుడు ఒక నాగదేవతకు పూజలు చేయడం బట్టే మీరు పుట్టారు కాబట్టి మీ పేరు నాగమణి అని అవునండి. పేరు పెట్టుకున్నారు. కొద్దిగా ఈ విషయాలు మనం చర్చించుకుందాం, నిజంగా. మాట్లాడుకుందాము. మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాము. చాలా మంచిదమ్మా. అమ్మకి 46 ఏళ్ళకి నేను పుట్టాను. 19 సంవత్సరాలు ఇక మధ్యలో కాన్పు లేదు. అమ్మమ్మ నమ్మలా నేను పుట్టానంటే. మా ఆ! అమ్మ కడుపున పడ్డారంటే అమ్మ నమ్మలేదు.
ఇట్లా ప్రసవించింది మీ అమ్మాయి అంటే మా అమ్మమ్మ నమ్మలే. పురిటికి రాలా. ఆ! పురిటి నీళ్ళకి రాలేదు మా అమ్మమ్మ. రాలేదు. తర్వాత వాళ్ళు అప్పుడు ఇంత మనుషుల మధ్య రాకపోకలు లేవమ్మా. ఉత్తరాలే అవును. రాసుకునేవాళ్ళు గదా! అవును. ఇప్పుడు 55 ఏళ్ల క్రితం అంటే ఉత్తరాలే గదా! హ్మ్. అప్పుడు వాళ్ళు వీళ్ళు చూసి పాప బావుంది అనని చెప్పడంతో అప్పుడు అమ్మని చూడటానికి వచ్చిందనమాట. ఓకే. అయితే నేను పుట్టక ముందు ఒక 18 సంవత్సరాల ముందే ఇప్పుడు ఆడవాళ్ళందరికీ టీవీలు, మీడియా ఇదంతా ఉంది అవును. గాబట్టి టీవీలకి పరిమితమై ఉంటున్నారు. అవును. అప్పుడు ఇవన్నీ ఏం లేవు గదండీ. ఏం లేవు. పల్లెటూర్లలో గాని, ఒక మండల కేంద్రం లాంటి ఊళ్ళల్లో గాని వాళ్ళకి కాలక్షేపానికి ఏంటంటే మధ్యాహ్నం పూట సోదెమ్మ, హ్మ్. అవును. లేతే బుడబొక్కల వాళ్ళు, హ్మ్. ఆహ్, కోయదొరలు. కోయదొరలు, హ్మ్. ఎవరొస్తే వాళ్ళు ప్రశ్న చిలక దోష్యం. అవును. ఎవరొస్తే వాళ్ళని పోనిచ్చేవాళ్ళు కాదు. వ్యవసాయం పంటుండేది ఇంట్లో. వడ్లుండేవి. కాసిన చాటలో తీసుకెళ్ళి పోసేవాళ్ళు. అవును. వాళ్ళ చేత జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. బుడబుక్కలాళ్ళు హ్మ్. తెల్లవారుజామునొస్తారు. అవును. ఈ కోయ వాళ్ళందరూ గూడా మధ్యాహ్నం పూటొస్తారు. అవును. సోదెమ్మ గాని అవును. వాళ్ళందరూ గూడా. అట్లా నాకు ఒక సాధువు చెప్పాడనమాట అమ్మకి. హ్మ్. ఏమనంటే, "నీకెప్పటికైనా సంతానం ఉందమ్మా. ఆ సంతానం గనక మగపిల్లాడు పుడితే నాగరాజు అని పెట్టు. ఆడపిల్లయితే నాగమణి అని పేరు పెట్టు" అనని. హుహు. సరే అని పుట్టిన బిడ్డకి ఇగో ఈ తాయెత్తు కట్టు హ్మ్. అని నేను ఇంత చిన్న తాయెత్తు కూడా అమ్మకి చేతికి ఇవ్వటం అనేది జరిగింది. మా అమ్మండి ఆ తాయెత్తుని అట్లా 18 సంవత్సరాలు దాచుంచి పెట్లో హ్మ్. పదిలంగా నేను పుట్టిన తర్వాత నాకు కట్టిందండి. హుహు. నేనైతే ఇసిరేసేదాన్ని ఎటో కటు. పుట్టారా ఏమన్నానా? ఎందుకు ఈ తాయెత్తోటి ఎటు పెట్టినా నాకు అడ్డం వస్తోంది. ఈ పెట్లో అటు తిరిగి, ఇటు తిరిగి అని విసిరేసేవాళ్ళు. మా అమ్మ అంటే నమ్మకం. అప్పట్లో ఆ నమ్మకం వేరుండేదిలే. ఎప్పటికైనా నాకు సంతానం పుడతారు. నాకు ఈ ద్వారా సాధువు చెప్పాడు హ్మ్. అనని అమ్మ నమ్మకం అన్నమాట. నేను యెస్. పుట్టిన తర్వాత నాకు కట్టిందండి. నాకు 3 సంవత్సరాలొచ్చేదాకా కూడా నా చేతికుంది. తర్వాత బేబీకి నీళ్లు పోయటం వల్ల అది కొద్దిగా జీర్ణమయ్యి పాడైపోయింది గానీ, నాకు 3 సంవత్సరాలొచ్చేదాకా నా జబ్బకుంది ఆ తాయెత్తు. హ్మ్. ఆయన పెట్టారు నాకు ఈ పేరనేది. నాగమణి అని. మగపిల్లాడైతే నాగరాజు అని. తర్వాత పుట్టినప్పుడు మాయ ఉంటుంది గదండీ! హ్మ్. ఆ మాయని నాగసొరకాయలని ఉంటాయి. హుహు. చేదుగా ఉంటాయవి హ్మ్. నాగసొరకాయలు. అవును. చాలామంది మీరు సాధువుల దగ్గర చూస్తే తుంబుర ఊదుతూ ఉంటారు గదా! అవును. అది నాగసొరకాయే. అది హ్మ్. ఎండిపోయిన తర్వాత దాంట్లో గుజ్జంతా తీసి రౌండ్‌గా ఉంటాయి. దాన్నొక వాయిద్యంగా తయారు అవును. చేస్తారు. అవును. ఆ నాగసొరకాయలో వేసి పాతిపెట్టమన్నారట. దోష నివారణ కోసం. ఓకే. అంటే అమ్మకు గూడా నాగదోషం ఉంది. ఆ దోష నివారణ కోసం ఈ మాయని నాగసొరకాయలేసి పాతిపెట్టమన్నారు. అదొకటి నేను చేయలేదు హాస్పిటల్‌లో పురుగుల వల్ల. ఈ తాయెత్తు నీకు కట్టాను. అది గూడా అమ్మకి నాకు ఈ సంభాషణ ఎందుకొచ్చిందంటే, ఒక ఊహ తెలిసిన తర్వాత నాకు పేరు నచ్చల. పేరు నచ్చల. నాగమణి అని పేరేమిటి అస్సలు బాగోలేదు నాకు. ట్రెండింగ్ పేరు ఆ! పెట్టుకోవాలనుకున్నారా? ఆ రోజుల్లోనే అంత ఊహలన్నమాట మాకు. బాగోలేదు. నాది ఆహా! రోహిణి నక్షత్రం కాబట్టి వావి మో మీద రావాలి. ఆ! నేను ఏదో మంచి పేరు పెట్టుకుంటా. నాకు నచ్చలేదు ఆ! అని గొడవ చేశా. గొడవ చేస్తే అప్పుడు నాకు ఈ అమ్మ ఇదంతా ఇదంతా స్టోరీ చెప్పారు చెప్పుకొనొచ్చి, మొత్తం కూడా. "అయ్యయ్యో! నువ్వు అలా చేయకూడదు. నీకు ఇట్లా పలానా సాధువు గారు నువ్వు పుట్టక ముందే నీకు 18 ఏళ్ల ముందే నీకు పేరు పెట్టడం అనేది జరిగింది" హ్మ్. అనని అమ్మ చెప్పుకొనొస్తే అప్పుడు నేను కూడా కొద్దిగా అప్పుడు నమ్మకం అనిపిచ్చింది అప్పుడే ఇంకా. మనకి వ్యక్తిత్వం ఉందన్నమాట. అవును. దండం పెట్టుకొని నేను మార్చుకోనమ్మా అని ఓకేలే ఇదే అదే పెట్టుకుంటాను పేరుని అన్నారు. కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాను. ఓకే. ఇదంతా ఇంకొక నిజమే. విచిత్రం ఏంటంటే, ఆ! నేను పుట్టిన తర్వాత ఒక 45 ఏళ్లకి నేను నాగప్రతిష్ఠలు చేస్తానని హ్మ్. ముందుగానే 45 ఏళ్ల ముందే నా పేరు నాగమణిగా పెట్టడం అనేది జరిగింది. చూడండి. ఓకే. నాగప్రతిష్ఠ చేస్తారని 2000 కూడా. ప్రతిష్ఠలు ఇప్పుడు నా చేతి మీద నాగప్రతిష్ఠలు జరిగింది. నాగప్రతిష్ఠ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.